రామచంద్రుడి దగ్గరికి అడవిలో ఉంటుండే రోజుల్లో శూర్పణఖ అని ఆవిడ వచ్చిందండి. ఆవిడికి వెనకాతల కంట్రోల్ ఏం లేదు, ఫ్రీ లేడీ, అందులోనూ రాక్షసి. ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. రాముణ్ణి చూసింది, ప్రేమించింది. రామా కాసేపు అట్లా తిరిగి వద్దాం, వస్తావా అని అడిగిందండి. అడిగితే పాపం రాముడు అన్నాడు, సారీ, మాకు పక్కన ఎలాగో ఒక ఆవిడ ఉన్నారు కదా అని మంచిగా చెప్తే బాగానే ఉండునండి. కానీ ఆయన ఇంకొక మాట అన్నాడు, మావాడు అక్కడ చూడు, మావాడు ఒంటరిగా ఉన్నాడు అక్కడ అన్నాడు లక్ష్మణ స్వామిని చూపించి. అప్పటిదాకా ఆవిడ రాముడిని చూసింది తప్ప లక్ష్మణ్ని చూడలేదండి. అటు చూస్తే కొంచెం తెల్లగా చక్కగా బాగున్నాడు ఆ పిల్లాడు. ఓ దట్స్ ఓకే అని అటు పక్కకి వెళ్ళిందండి. ఏమై లక్ష్మణ వస్తావా, సరదా కాసేపు అలా తిరిగి వద్దాం అంది. అంటే సరే, ఏమిటి నీ వంశం, ఏమిటి నీ కథ, కమామీషో అని అడిగా. నేను చెప్పుకున్నాం మనం. రావణాసురుడు నా అన్నగారు, కుంభకర్ణుడు నా అన్నగారు, విభీషణుడు ఒక ఆయన పొరపాటును పుట్టినోడు కూడా ఉన్నాళ్లే. సరే, ఇంతకీ నా పేరు శూర్పణఖ అంటారు, రా సరదాగా తిరిగి వద్దాం పోదాం అంది. అంటే నిజమే, నువ్వు చెప్పింది చాలా బాగుందమ్మాయి. అసలు నీ వంశపు గౌరవాన్ని చూస్తే నాలాంటి వాడికి నువ్వు తగవు. ఎందుకంటే నేను ఇక్కడ నౌకర్ని, రాముడి దగ్గర సేవ చేసుకుంటూ బతికేటోడిని. నౌకర్ని కట్టుకుంటే నువ్వు కూడా ఏమవుతావు, నువ్వు కూడా నౌకరీ అవుతావు. నౌకరీగా ఉండదగిన కాదు, నీ గొప్పతనం చూస్తే చాలా రాణిగా ఉండదగినంత గొప్పదాని నువ్వు, అంచేత అటే వెళ్ళవాయా అన్నాడండి. అంటే పాపం మళ్ళీ ఇటుకేసి వచ్చిందండి. వస్తే మళ్ళీ ఈయన అటు పంపించాడు, ఆయన దగ్గరికి వెడితే ఇటు పంపించాడు, ఈ దగ్గర అయితే అటు పంపిస్తున్నాడు. ఇటు అటు ఇటు అటు తిరుగుతోందండి ఆవిడ. చివరికి ఆవిడకి అనిపించింది, అసలు ఇద్దరికీ నేనంటే ఇష్టమే ఉన్నట్టుందండి. అన్నగారు ఏమైనా అనుకుంటాడేమో అని పాపం లక్ష్మణుడు భయపడుతున్నట్టున్నాడు, సీతమ్మ ఏమైనా అనుకుంటుందేమో అని పాపం రాముడు భయపడుతున్నట్టున్నాడు. ఆ సీతమ్మని కనుక తినేస్తే హాయిగా లక్ష్మణుడితోటి, హాయిగా రాముడితోటి, ఇద్దరితోటి సుఖపడచ్చు అనుకుందండి ఈవిడ. అనుకుని వెళ్ళి సీతమ్మని తినేస్తానని మీద పడింది. కొంప మునిగింది. అనవసరంగా మా ఏదో కాస్త మంచి మాట్లాడకపోతే ఇగో ఇలా వచ్చింది ఇది, అంచేత లక్ష్మణ చూడబోయి కాస్త ఈవిడ్ని అన్నాడు. అంటే లక్ష్మణస్వామి చెప్పాడు, శూర్పణఖ నీకు చెప్పిన మాటలు సరిగ్గా అర్థం కాల. రామచంద్రుడు ఏం చెప్పాడు, నా దగ్గరికి చేరాలంటే లక్ష్మణుడు అనే వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకుని నా దగ్గరికి రావాలా. సుగ్రీవుడు అట్లాగే కదా వచ్చాడు, లక్ష్మణుడి ద్వారా వచ్చాడు కనుక సుగ్రీవుడిని రాముడు అంగీకరించగలిగాడు, లేకపోతే వాలి చేత శుభ్రంగా చావగొట్టించాడే. అంచేత లక్ష్మణుడి ద్వారా రావోయ్ అని ఆ లక్ష్మణుని చూపించాడు. ఆవిడికి పాప అది ఇంకో రకంగా అర్థమైంది. లక్ష్మణస్వామి దగ్గరికి వెళితే నువ్వు ఆశ్రయించాల్సింది రాముడినే కదా, అట్టే వెళ్ళమన్నాడు ఆయన. ఆవిడికి పాపం అపార్థమైంది. ఇద్దరినీ కూడా పాపం వాసన చూడడం తప్పు చూసింది, విన్న మాటలు తప్పుగా వింది, ముక్కు చెవులు సరిగ్గా పనిచేయలా. మరి పనిచేయనప్పుడు ఎందుకండి అవి వేస్ట్ కదా, తీసే. ఇప్పుడు మనకి దేవుడి నామం చెప్తున్నాం అనుకోండి, చెప్తుంటే మనకి 2 చేతులు ఇచ్చాడు. ఏం చేయాలి, చేతుల్ని చక్కగా వాడాలి. వాడలేదనుకోండి పాపం దేవుడు అనుకుంటాట, వీళ్ళకి అనవసరంగా ఇచ్చానురా మనం చేతులు, చక్కగా హాయిగా పైకి లేవకుండా ఉండేట్టుగా ఇస్తే సరిపోయేదని. పైకి లేవకుండా చేతులుంటే ఏమంటారండి దాన్ని, పక్షవాతం అంటారు. చేతులు పనిచేసేటట్టయితే హాయిగా చక్కగా లేవాలి, హాయిగా పైకి పెట్టాలి, హాయిగా చేయాలి, హాయిగా పెట్టాలి. బోల్ రామచంద్ర మహారాజ్కి అంటే అలా చేరు అదండి. అలా పైకి లేస్తే ప్రయోజనం అండి. లేదండి ఇలా మేము ఇలాగే పట్టుకు కూర్చుంటాం అంటే ఇంక తర్వాత ఇంక చేతులు లేవండి. ఇంకా ఇచ్చినది దేవుడు ఎప్పుడు కూడా పొరపాటును ఇవ్వడండి, పనికి రానివి ఇవ్వడండి. ఇచ్చాడంటే వాడమనే ఇస్తాడండి. ఎప్పుడైనా నోరిచ్చాడా నీకు, ఏం చేయాలి నోటితోటి? 2 పనులు చేయొచ్చు, 2 పనులు చేయొచ్చు. ఒకటి లోపలికి, ఒకటి బయటికి. లోపలికి తినడానికి,
బయటికి మాట్లాడటానికి. మంచి తిండి తిను, మంచి మాటలు ఆడు. కనిపించింది కదా అని కనిపించిన ప్రతిదీ పట్టుకొచ్చి దానికోసమే ఇది ట్యాంక్ అన్నట్టుగా వేసేస్తే లోపల ఎలాగండి? అలా వేయకూడదు. మంచి తిండి తిను అని చెప్పాను. సాత్వికమైన తిండి తినాయా? ఇది మనకి ఏది సాత్వికమైన తిండి అంటే మళ్ళీ దానికోసం ఉందండి. రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. చక్కగా రసములు ఊరుతుండేవి, చక్కగా నేతిలో పక్వమైనటువంటి. నేతిలో పక్వం అయితే అది ఆరోగ్యానికి చెడు కాదండి. మంచి ఆవు నెయ్యి అయితే పక్వం అయితే మంచిదే. స్వచ్ఛమైనటువంటి దేశీయ ఆవుల నుంచి ఏర్పడ్డ పాలని తీసి కాచి దాన్ని పెరుగు చేసి చిలికి వెన్న తీసి కాచి నెయ్యి చేస్తే అది మీకు లోపల పెరగాల్సిన మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది తెలుసునా మీకు? మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. మంచి ఆవు పాలలోంచి కనుక మనం నెయ్యి చేస్తే అది మంచి కొలెస్ట్రాల్ వస్తుందండి. ఇది దొరికింది పట్టుకొచ్చి ఏదో లోపల వేసేస్తే చెడు కొలెస్ట్రాల్ వస్తుంది. స్నిగ్ధాః అలాంటి మంచి నేతి పక్వమైన వాటితోటి మనం ఆహారాన్ని తయారు చేసుకోగలిగితే అది మంచిది. అది చక్కగా మంచి బలాన్ని ఇచ్చేది కావాలి. చూడ్డానికి ఇంపుగా ఉండేటటువంటి స్థితి ఉండాలి. అలాంటి విత్తనాలు తప్ప అదేదో ఎర్రగా ఇంత తయారు చేసి అలా తినేస్తారు, చాలా కష్టం అండి. సాత్వికమైన తిండి తిండి. మాట 10 మంది మెచ్చే మాట మాట్లాడవా, 10 మందికి నచ్చే మాట మాట్లాడవా. సత్యం పలకాలి, ప్రియం పలకాలి, హితం పలకాలి, మధురంగా పలకాలి, మితంగా పలకాలి. అలా పలికితే వినేవాడికి కూడా అది లోపల ఒక మంచితనాన్ని తెస్తుంది. ఉంది కదా అని ఊరికే వాగడం ప్రారంభించామనుకోండి కప్పలు అంటారు. లేదు కొంతమంది మౌనవ్రతం అంటారండి. వాడు నోరెత్తడండి, పెన్ను పేపర్ పట్టుకుంటాడు, ఇంకక్కడి నుంచి రాస్తుంటాడు. ఎవడైనా వచ్చి అడిగితే రాస్తుంటాడు, ఎవడైనా వచ్చి అడిగితే రాస్తున్నాడు. ఎవడో ఎందుకురా రాస్తున్నాడే? మౌనం అండి, మౌనవ్రతం. వాడు మౌనే. మౌనం అంటే మనస్సుని నిశ్శబ్దంగా ఉంచినవాడని అర్థం అండి. నోటిని కాదు, మనస్సుని. వాడు నోరు మూసుకున్నాడు అంటే పాపం దేవుడు వాడికి పొరపాటున నోరు ఇచ్చాడని అర్థం అండి. అప్పుడు దేవుడు అనుకుంటాట, ఓర్ని నీకు మంచి మాట ఆడరా అని నోటినిస్తే దాన్ని మూసేసి కూర్చుంటావు అంటే నీకు అది ఇవ్వడం వేస్ట్ అన్నట్టు కదా. మరి ఇంక నెక్స్ట్ జన్మలో నీకు మాట్లాడే నోరు ఇవ్వమనిలే అని మొత్తం పశువుగా పెట్టేస్తాయండి. పశువులకి నాలుక ఉంటుంది, నోరు ఉంటుంది, పళ్ళు ఉంటాయి, మాటలు రావు. భగవంతుడిచ్చిన అవయవాలు ఏవి చెడు కాదండి. వాటిని సవ్యంగా వాడటం కోసం ఇచ్చాడు, మంచిగా వాడటం కోసం ఇచ్చాడు అన్నమాట. అలా వాడాలి. పాపం శూర్పణఖకి ముక్కు చెవులు వాడాల్సినట్టుగా వాడలేకపోయింది. సరే లక్ష్మణుడు అనుకున్నాడు, మరి అలా వాడడం చేత కానీ వాటిని ఇంకెందుకు నీ దగ్గర ఉండి ప్రయోజనం ఏంటో తీసేస్తానన్నాడు. ముక్కు తీసేశాడు, చెవులు తీసేశాడు. రక్తం కారుతోందండి. వాళ్ళ అన్నల దగ్గరికి పరుగున వెళ్ళిందండి. ఖర, దూషణ, త్రిశిరస్ అనే పేర్లు కలిగిన వాళ్ళు 3 ఆవిడకి బ్రదర్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఆవిడకి ఇలా రక్తం కారుతోందండి. ఇలాగా ఆవిడ ఎంత బలం కలిగిందో మీకు చెప్పాలంటే సింపుల్గా, ఆవిడ పొద్దున్నే తినే బ్రేక్ఫాస్ట్ ఓ డజన్ ఏనుగులు, ఓ 25 పుళ్ళు, ఓ 200 లేళ్ళు. ఇది బ్రేక్ఫాస్ట్ అండి దానికి. ఇక మధ్యాహ్నం లంచ్ ఎంత ఉంటుందో మీరు ఊహించండి. ఏనుగును ముక్కుతో ఒక పోటు పొడిస్తే మొత్తం ఏనుగు అయిపోవాల్సిందే. అంటే ఆవిడ ముక్కు ఎంత స్ట్రాంగ్. అలాంటి ముక్కు కోసేసాడు ఇప్పుడు లక్ష్మణస్వామి. అన్నల దగ్గరికి వెళ్ళి నిలబడింది. అన్నా 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 అంటే వాళ్ళ అన్నలకి చూసి ఆశ్చర్యం. ఇదేందే, ఏమిటి వాలకం, ఇలా వచ్చావేమిటి అన్నాడు ఆయన. అన్నా ఏం చెప్పమంటావన్నా, అబ్బా ఏం బాగున్నారో తెలుసునా. ముక్కు కోసింది ఎవరే, ఎంత అందంగా ఉన్నారో తెలుసునా అన్న. ముక్కు కోసింది ఎవరే, నిజంగా
కోయడానికి ఒక చేత్తో ఇలా పట్టుకున్నాడా, అబ్బా చెయ్యి ఎంత బాగుందా, నేను కోసింది ఎవరంటే అంటే అన్నా నా ముక్కు బలం తెలుసును కదా, టక్కుమని కోసేసాడు ఒక్కసారి. కోసింది ఎవరే అంటే నువ్వు ఈ మాటలేమిటి అని అడిగాడు ఆయన. అబ్బా అసలు వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయి తెలుసు నాన్న, అబ్బా ఏం బాగున్నాయి అనుకుంటున్నావు. తిట్టాలని తెరిచిన నోటిలోంచి తిట్లు రాలా శూర్పణఖకి. రాముడి గురించి లక్ష్మణుడి గురించి పొగడ్త వచ్చింది. తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ. అక్కడ చెప్పిందండి. శూర్పణఖ రామలక్ష్మణుల విషయంలో తనకి కలిగినటువంటి ఆ కమిట్మెంట్, ఆ ప్రేమ ఎంత అయిపోయిందంటే ముక్కు చెవులు కోసేసినా వాళ్ళని తిట్టలేక, వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే 14 విశేషణాలు వేసి 14 ఎడ్జెక్టివ్స్ వేసి తప్ప వాళ్ళ పేరు చెప్పలేనంతగా అందులో మగ్నం. వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే అన్నిసార్లు అన్ని పేర్లు చెబితే తప్ప వాళ్ళ అసలు పేరు పైకి రాలేదండి ఆవిడ నోట్లోంచి. ఇది రాముడు అంటే. మంచి మనిషి ప్రకృతి ప్రేమకు కూడా పాత్రుడవుతాడండి. ఒక మంచి మనిషి ఒక చోట ఉంటే అతని చుట్టూ ఉండే ప్రకృతి కూడా మంచిగా పులకిస్తుందండి. మీకు ఉదాహరణలు చెప్తాం, మేము చూసాం అది. మీరు ఒక చెట్టు పక్కన నిలబడి లేదా ఒక చెట్టు దగ్గర కూర్చుని దాంతో పొద్దున్న కాసేపు 2 మంచి మాటలాడితే ఆ చెట్టులో ఒక మార్పు వస్తుంది, దానికి పూసే పువ్వుల్లో మార్పు వస్తుంది, దానికి కాసే కాయల్లో మార్పు వస్తుంది. దాని పక్కన కూర్చుని మీరు ప్రేమతో కాసేపు అలా పలకరిస్తే చాలు. చెట్టు, ప్రకృతి, నేల, నీరు. రాముణ్ణి చెట్లు కూడా జంతువులు కూడా ప్రకృతి కూడా ప్రేమించిందండి. మీరు వాల్మీకి రామాయణాన్ని చదవాలి. అందుకోసమని వచనంగా ఇప్పుడు చాలామంది రాస్తున్నారు, చదవండి. ఎప్పుడైనా మీకు దొరికితే ఒక పుస్తకాన్ని తీసుకుని వాల్మీకిని చదవండి. ఏ రామాయణం పెడితే ఎవడో ఒక రామాయణం అని పేరు పెట్టి పుస్తకాలు రాసి బజార్లోకి వదిలేస్తే అలాంటివి చదవకండి. వాల్మీకి రాసింది యథాతథంగా ఉండేదాన్ని చదవండి. అలాంటి పుస్తకాలు కూడా మనకు ఉన్నాయి. రాముణ్ణి అడవికి పంపించారు. సుమంత్రుడు అనేటటువంటి ఒక సారథి రాముణ్ణి రథంలో తీసుకుని గంగా నది దాకా తీసుకువెళ్ళాడు. మరి గంగా నది దాటి ఇంక రావద్దయా, నువ్వు వెనక్కి వెళ్ళిపో, మేము ఆవలి గట్టుకు వెళ్ళిపోతాంలే అని రాముడు అతన్ని ఆపేసి గుహుడు పడవలు పట్టుకొస్తే ఆ పడవల్లో గంగా నదిని దాటి ఆవలికి వెళ్ళిపోయాడు. కానీ సుమంత్రుడికి ఆశ. ఏమిటి ఆశ? నేను కూడా రాముడితో పాటు అడవిలోనే ఉండిపోతా. రాముడిని వదిలిపెట్టి వెళ్ళడం అతనికి ఇష్టం లేదు. నిజానికి అతను ఒక మంత్రి అయినప్పటికీ రథాన్ని నడపడం నేర్చుకున్నాడండి. రాముడికి ఎప్పుడైనా డ్రైవింగ్ చేయాలి అంతే. రాముడికి డ్రైవింగ్ చేయాలనే కోరికతోటే తను సారథ్యాన్ని నేర్చుకున్నాడండి. అంచేత రామా, నువ్వు 14 ఏళ్ళు అడవిలో తిరుగుతావు కదా, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపోవాయా? నేను కనీసం తిరుగుతూ ఉంటా నీతో పాటు. ఇప్పుడు నీకంటే మీ అమ్మగారు ఒక నియమం పెట్టారు, అడవులో నువ్వు ఋషిలాగా తిరగాలి అని. సీతమ్మకు ఆ రూల్ అయితే ఏం లేదు కదా. అంచేత సీతమ్మ రథంలో తిరగని, సీతమ్మకుండే సామగ్రి అంతా రథంలో పెట్టుకొని, నువ్వు మాత్రం కావాలంటే నేల మీద నడుచుకో, ఏం పర్వాలేదులే అన్నాడు. పాపం తన మాట తను కూడా రాముడితో వెళ్ళొచ్చనే ఆశ. కానీ రాముడు అలాగ ఒప్పుకోలేదు. ఆయన ఇక్కడ దాకా చాలే, నది దాకా తీసుకొని వెళ్ళొచ్చు, అడవి దాకా తీసుకువెళ్ళచ్చు, గ్రామపు పొలిమేర దాకా తీసుకువెళ్ళచ్చు, బంధువుల్ని మనం దింపేటప్పుడు అక్కడ దాకా దింపచ్చు, ఇక నువ్వు దాటి రావద్దు, ఆగిపో అని ఆపేశాడు. సరే ఇంక తప్పదు కనుక మరి. కానీ మనసులో ఆశ అయితే ఉంది. ఏమిటి ఆశ అంటే, రాముడు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత సీతమ్మ అడవిలో మామూలుగా నడవలేదు కదా,
ఈవిడ చాలా సుకుమారురాలే. చేత ఈవిడ అడవిలో నడుస్తుంటే అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళు ముళ్ళు లాంటివి గుచ్చుకుని అబ్బా అబ్బా అని ఒకవేళ ఆవిడ కనుక అన్నట్టయితే తమ్మ అలా కష్టపడ్డం రాముడు చూడలేడు కనుక సుమంత్ర పోని రావోయ్, రథం తీసుకో, సీతమ్మని ఎక్కించుకో అంటాడేమో అని ఆశతోటి రాముడు వెళ్ళిన తర్వాత 5 రోజులు వెయిట్ చేసేటండి, 5 days. కానీ రాముడు పిలవలేదు. సరే ఇంక వెనక్కి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడే. కానీ వెనక్కి రమ్మంటే గుర్రాలు రావట్లేదు. రాముడు వెళ్ళిన వైపే అట్లా చూస్తూ ఉండిపోయాయి. వాటికి తిండి లేదు, వాటికి నీళ్లు తాగటంలే, గడ్డి మేయటం లేదు, అలా చూస్తూ ఉండిపోయాయి అవి కూడాను. వాళ్ళ గుర్రాలు చాలా మంచివండి, వాటిని ఎప్పుడు కూడా కొట్టక్కర్లేదు. తాను ఒకసారి తడితే చాలు పరిగెట్టేటటువంటి గుర్రాలు అవి. అయినప్పటికీ వాటిని నిర్బంధంగా బలవంతంగా వెనక్కి మరల్చాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే మళ్ళీ 5 రోజులు అయిపోయింది. ఇప్పటికీ వెనక్కి వెళ్ళి రాజుగారికి మళ్ళీ కబురు చెప్పాలి, రాముడు అడవిలోకి వెళ్ళాడు అని. చెప్పకపోతే మళ్ళీ మర్యాద కాదు కదా. అందుకోసం ఎట్లాగైనా గుర్రాలను వెనక్కి తీసుకెడదామంటే అవి వెనక్కి తిరగలా. సరే పాపం ఏదో బలవంతంగా తీసుకొచ్చాడు, వెనక్కి కొంత దూరం నడిచాడు. బాగా ఎండాకాలం అది, అది కూడా ఏప్రిల్ నెలే వచ్చిందండి. అప్పటికి చైత్రమాసం వచ్చింది. చేత ఎండ మండుతోంది, దాహం వేస్తోంది, నీళ్లు తాగాలి అని అనుకున్నాడు ఆయన. ఎండల్లో కాస్త ఎక్కడైనా నీడలో ఉంటే బాగుండును అని అనిపించింది అతనికి. అడవిలోకి బయలుదేరడానికి ముందర ఎట్లా ఉంది వాతావరణం అని దశరథుడు చెప్పాడండి. చైత్ర శ్రీమానయం మాస పుణ్య పుష్పిత కానన. ఎటు చూసినా చెట్లన్నీ కూడా చక్కగా వికసించి ఉన్నాయి, పచ్చదనాలు నిండి ఉన్నాయి. కానీ ఈవేళ తను రథం తీసుకుని వెనక్కి వస్తుంటే ఒక్క చెట్టుకి ఆకు లేదండి. అపి వృక్షా పరిమ్లానాహ స పుష్ప అంకుర కోరకాహ. ఆకులన్నీ ఎండిపోయి, మనకి చూడండి జాన్యువరి ఫిబ్రవరి వచ్చినప్పుడు ఆకులన్నీ రాలిపోయి మోడులై చెట్లు ఉంటాయి చూసారా, మన దగ్గర అట్లా ఉండవండి. కానీ మీరు ఎప్పుడైనా ఏ అమెరికా లాంటి ప్రాంతాలకు వెడితే అక్కడ చెట్లన్నీ అట్లాగా బేరన్గా నిండి ఉంటాయండి. అవి ఒక్క ఆకు ఉండదండి, ఒక్క చిగురు ఉండదు దానికి, ఎక్కడా కూడా మంచు పట్టి ఉంటుంది ఆ చెట్లన్నిటికీ. అలా ఉందండి ఇప్పుడు ఈవేళ చూస్తే. అంటే ఎందుకు రాలిపోయి ఆకులు ఒక్కటి లేదే, ఎండ ప్రభావం వలన? నో, రాముణ్ణి దూరం చేసుకుంటున్నామనే బాధతో చెట్లన్నీ ఆకులు రాల్చేసేట. ఒక ఆకులే చెట్లకి, నీడ తీసుకుందామంటే లేదు. పోనీ నీళ్లు తాగుదాం ఎక్కడ నది దగ్గరికి వెళ్ళాను అనుకుంటే ఉపతప్తోదకాహ నద్యః పల్వలాని సరాంసి చ అంటాడండి వాల్మీకి. నది దగ్గరికి వెడదామంటేనే సెగలు కక్కుతోందిటండి. మీ అందరికీ తెలుసును, పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి దానిపైన ఒక మూత వేసామనుకోండి, అది కింద మరగడం ప్రారంభించింది లోపల. మనం వెళ్ళి టక్కుమని ఒకసారి మూత తీసామంటే ఏమవుతుంది, ఆ లోపలుండే ఆవిరంతా పైకి కొడుతుంది కదా. అలాగా నదుల దగ్గరికి వెడదామంటే ఉపతప్తోదకాహ నద్యః, దగ్గరికి కూడా వెళ్ళడానికి వీలు లేకుండా సెగలు కక్కుతున్నాయి నదులన్నీ. ఎండ వల్ల కాదు, రాముడు మా నుంచి దూరముగా పోతున్నాడనే బాధ చేత. అంటే నీళ్లు ప్రేమించాయి రాముణ్ణి, చెట్లు ప్రేమించాయి రాముణ్ణి, జంతువులు ప్రేమించాయి రాముణ్ణి. ఇక మిగతా మనుషులు ప్రేమించడం, ఋషులు ప్రేమించడం పెద్ద ఆశ్చర్యం ఏంటండి. మీకు ఇంకో రహస్యం చెప్పాలి. రావణాసురుడికి రాముడు అంటే ప్రేమ ఉందా? ఏమో, రావణాసురుడు ప్రేమించాడండి రామచంద్రుణ్ణి. ఇది ఆశ్చర్యం. ఆ సన్నివేశం మీకు జ్ఞాపకం చేస్తా. రామ రావణ యుద్ధం జరుగుతోంది, చివరకు వచ్చేసింది. ఇంకా ఒకనాటి యుద్ధరంగంలో రామచంద్రుడికి వచ్చిన కోపపు ఆవేశం చేత తీవ్రంగా బాణాలేస్తే రావణాసురుడు రథంలో స్పృహ తప్పి పడిపోయాడు.
ఆయన డ్రైవర్ ఉంటాడు కదా, రథాన్ని తీసుకొని యుద్ధరంగంలోంచి ఆ ఊరి బయటికి వెళ్ళిపోయాడు. చల్లటి గాలి తగిలింది బయటికి వెళ్ళాక. రావణాసురుడికి మెలకు వచ్చింది. రావణాసురుడు అడిగాడు తన సారథిని, అరే రాముడు ఎక్కడా అని అడిగాడు. రాముడు ఎక్కడండి, రాముడు ఎక్కడ ఉంటాడు, యుద్ధరంగంలో ఉన్నాడు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే నేనే పట్టుకొచ్చాను. నన్ను ఇలా పట్టుకొస్తావు, యుద్ధరంగం నుంచి బయటికి తీసుకొస్తావా, నేను పిరికివాడిని అయిపోయేటట్టుగా చేశాను. కృత కాపురుషస్త్వయా, నన్ను పిరికివాడిని చేస్తావా నువ్వు అంటే, పిరికివాడిని నేను చేయడం కాదయా, నేను డ్రైవర్ని కదా, మీకు డ్రైవర్లు ఉంటారు కదా, డ్రైవర్ డ్యూటీ ఏంటండి, కారు నడపడం అండి. నో, డ్రైవర్ డ్యూటీ కారు నడపడమే కాదండి, కారులో కూర్చున్న వ్యక్తుల యొక్క జాగ్రత్తని చూడటం కూడా, ఇది డ్రైవర్ బాధ్యత. నేను నీకు డ్రైవర్నా, అంచేత నీ రథాన్ని నడపడమే కాదు, నీ ప్రాణాలు పోకుండా చూడడం కూడా నా బాధ్యత. నీ ప్రాణం పోతుందని నేను బయటికి తీసుకొచ్చానా అన్నాడండి ఆ సారథి. అయితే మాత్రం ఎందుకు తీసుకొస్తావు బయటికి, నువ్వు యుద్ధం చేయడం మానేసావు కదా, ఏమి నేను రామచంద్రుడిని చూస్తున్నాను, నువ్వు రాముడిని చూడడానికి వచ్చినావా యుద్ధం చేయడానికి వచ్చినావా అని అడిగాడు. మీరు ఎప్పుడైనా క్రికెట్ ఆడారా? క్రికెట్ తెలుసునా? క్రికెట్లో మీరు పేపర్లో ఎప్పుడైనా ఫోటోలు వేసేటప్పుడు ఎప్పుడైనా చూసారో లేదో, బలానా వాడు ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు అనుకోండి, వాడు ఫోటో పేపర్లో వేస్తారండి. ఎట్లాంటి ఫోటో వేస్తారు ఎప్పుడైనా చూసారా? వాడు బౌలింగ్ చేస్తూ ఉండే ఫోటో వేస్తారు. ఆ బౌలింగ్ చేసేటప్పుడు ఇలా చేతులు పెట్టి 2 కాళ్ళు ఇలా పైకి పెట్టి ఎగిరిన పాస్చర్ ఉంటుంది చూసారండి, ఆ పాస్చర్ వేస్తాడు. ఈసారి ఎప్పుడైనా పేపర్లో చూడాలి, అలాంటి పాస్చర్ వేస్తాడు. రావణాసురుడికి రాముడు బాణాలు వేస్తూ ఉండే పాస్చర్ బాగా నచ్చిందండి. అంచేత ఆయన అలా చూస్తూ ఉండిపోయేటండి. ఇప్పుడు బౌలింగ్ చేసేవాడు బాగా బౌల్ చేస్తున్నాడు అనుకోండి, బ్యాట్స్మెన్ పని ఏంటండి, బాల్ని గట్టిగా కొట్టాలి. అబ్బా నువ్వు ఎంత బాగా బౌల్ చేస్తున్నావని వాడికేసి చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఏమవుద్ది, వికెట్లు 3 ఎగిరిపోతాయి. రావణ నువ్వు బ్యాట్స్మెన్ వా, రాముడు బౌలర్, ఆయన బాల్స్ వేస్తున్నాడు, ఆయన బాణాలు వేస్తున్నాడు, నువ్వు బాణాలకి ఎదురు బాణం వేయడం మానేసి నువ్వు చూస్తూ కూర్చున్నావు రామచంద్రుడు. నువ్వు యుద్ధానికి వచ్చింది రాముడిని చూడటానికా, రాముడితోటి పోరాడటానికి?